జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి నెల 10వ తారీఖు వరకు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వారి గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు, నవగ్రహ దేవతలు ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రసాదిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మేషరాశిలో ప్రథమంగా నవగ్రహాల్లో అగ్రగణ్యుడు అన్ని గ్రహాలు నవగ్రహాలన్నీ పూజనీయమైనా సరే ఒక 30% ఎక్కువగా పూజనీయులైన గురు భగవానుడు బృహస్పతి సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, అలాగే ధనుసు రాశిలో కుజ శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. 5వ తారీఖు వరకు అంటే మొదట్లో 2 రోజులు 4వ తారీఖు 5వ తారీఖు కుజుడు ధనుసు రాశిలో ఉంటాడు. 6వ తారీఖు నుంచి కుజుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే రవి బుధులు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము, రాహుదేవుడు మీనరాశిలో సంచారము. మనకి చంద్రభగవానుడు ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం. ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మీ రాశి ఫలితాలు మీరు ఎలా తెలుసుకుంటున్నారో, ఒకవేళ మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోండి. లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలు తెలుసుకోండి. మా లగ్నం మాకు తెలియదు, మా రాశి మాకు తెలుసు అంటే తెలుసుకోండి. అయితే ఇక్కడ చాలామందికి చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది క్లారిటీ చేసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిలో ఎవరైనా పుట్టారనుకోండి, లగ్నము కన్యా లగ్నం అవ్వచ్చు, మేష లగ్నం అవ్వచ్చు, వృషభ లగ్నం అవ్వచ్చు, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయినా అవ్వచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా మీ లగ్నం మీకు తెలిస్తే కనుక లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రాశి ఫలితాలు, లగ్న ఫలితాలు రాశిలో కనుక అంటే ఈ రెండు చూసుకొని మీరు రెండింటిని రీకన్సైల్ చేసుకోవాలి. ఒక దాంట్లో ఒక పాయింట్ బాగాలేకపోతే ఇంకో దాంట్లో బాగుంటే కనుక అది యావరేజ్ అవుతున్నట్లు మీరు తెలుసుకోవాలి. రెండిట్లో బాగుంటే చాలా బాగున్నట్లు తెలుసుకోవాలి. రెండిట్లో బాగోకపోతే రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలని అర్థం చేసుకోవాలి. అసలు ఇవేం తెలియదు, మా రాశి వరకు మాకు తెలుసు. కొంతమందికి నామాన్ని బట్టి కూడా, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ పేరు మొదటి లెటర్ తోటి కూడా రాశులు చూసుకునే అలవాటు ఉంటుంది. సో అలా చూసుకునే వాళ్ళైనా సరే ఇది ఫాలో అవ్వచ్చు, అంటే ఈ రాశి ఫలితాలు చూసుకోవచ్చు. ఇది చిన్న కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది, అందుకని ఈ చిన్న కన్ఫ్యూజన్ నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇక మనం రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి చూద్దాం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగము ఒకటి అప్లికేబిలిటీలో ఉంది. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఇక్కడైతే కేంద్ర కోణాల్లో ఉంటేనే బుధాదిత్య యోగం అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ మనకి ఇది కేంద్ర స్థానము. మనం కాలపురుషుడి కుండలిలోంచి చూసుకుంటే కనుక మకర రాశి 10వ రాశి, దశమ రాశి అవుతుంది. కాబట్టి మనం కేంద్రంగా దీన్ని పరిగణిస్తాము. కేంద్రంలో రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని కలగజేస్తుంది. ఈ బుధాదిత్య యోగం వల్ల ఏం ఫలితాలు వస్తాయి అన్నది మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఈ ఫలితం ఎలా వర్తించబోతుంది అన్నది కూడా మనం వివరంగా తెలుసుకుందాము. బుధాదిత్య యోగము జనరల్గా చాలామందికి ఉంటూనే ఉంటుంది, కానీ అది బాగా ఫలించేవి క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ అంత విపరీతంగా అయితే ఫలించే స్థితిలో అయితే లేదు బుధాదిత్య యోగము, బట్ ఒక 40% అయితే యాక్టివ్లో ఉంది. ఎందుకంటే బుధాదిత్య యోగం ఎప్పుడైనా సరే మనకి కన్యా రాశిలో పడినా, మిథున రాశిలో ఉన్నా, మేష రాశిలో ఉన్నా, లేదా సింహరాశిలో ఉన్నా, ఈ రాశుల్లో బుధాదిత్య యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చక్కటి ఫ్రూట్స్ తీసుకోవడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా 2 గ్రహాలు 3 గ్రహాలు కలిస్తే యోగం అవుతుంది, అవయోగం అవుతుంది. కానీ ఇప్పుడు ఇది కొంతవరకు యోగప్రదమనే చెప్పుకోవాలి. ఈ యోగప్రదమైన విషయం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో స్వల్పంగా ప్లస్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. మీ రాష్ట్రాధిపతి 2వ 3వ రోజు నుంచి దశమ స్థానంలోకి వస్తూ మీకు చాలా మంచి యోగాన్ని, అంటే రుచిక మహాపురుష యోగాన్ని, సింహాసన యోగాన్ని కలగజేస్తూ ఉన్నారు. సో ఇది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి మేషరాశిలో ఉన్నవాళ్ళు, మీరు ఎవరైనా సరే ఉద్యోగంలో మంచి మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఇది చాలా మంచి శుభతరుణం. మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారంలో సఫలీకృతం అవుతాయి. ఉన్న చోట మీకు మంచి ఐడెంటిటీ వస్తుంది. ఈ వారం మీకు అంటే మీ పై అధికారులు
మీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. ఒక రకంగా మీరు వాళ్ళకి రైట్ హ్యాండ్ అవుతారనే చెప్పాలి. మన వ్యాపారస్తులకి చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి ఈ వారము చాలా యుక్తితోటి వ్యాపారాన్ని జరిపేస్తారు. మీరు ఒకవేళ అగ్రెసివ్ నేచర్ ఉన్న వాళ్ళైనా, షార్ట్ టెంపర్ కలిగిన వాళ్ళైనా ఈ వారం మీకు తెలియకుండానే స్పాంటేనియస్గా మాట్లాడతారు. కుజబుధుల కలయిక స్పాంటేనియస్ నేచర్ని కూడా కలగజేస్తూ ఉంది. సో బుధుడు వాక్ప్రదాత, కుజుడు కొంచెం అగ్రెసివ్. సో ఇక్కడ ఈ రెండు శని రాశి కాబట్టి ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యాపారస్తులకనే కాదు, అందరికీ కూడా మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం కొంత ఆ మాట అనేది చాలా బాగా అందరికీ చక్కగా కన్వే చేయగలుగుతారు. మనసులో ఉన్నది నొప్పించక తానవ్వక అన్నట్లు చాలా చక్కగా కన్వే చేయడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సూర్యనారాయణమూర్తి మీకు దశమ స్థానంలో సంచారం. సూర్యనారాయణమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ వెలుగుల్ని ప్రసరిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, పొద్దున్నే మనకు ఆకాశంలో వస్తూనే భూమండలం మొత్తం దివ్య తేజస్సుతో నింపుతూ ఉంటారు. అలాంటి దివ్య తేజస్సు మీకు దశమ స్థానంలో పడింది. ఇది ఉద్యోగస్తులకి ప్లస్, అలాగే వ్యాపారస్తులకి ప్లస్, సంఘంలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా ప్లస్, రాజకీయ నాయకులకి ఇది చాలా ప్లస్ కాంబినేషన్ అనే చెప్పాలి. మంచి పదవిలో ఉన్న వాళ్ళకి, అంటే మేనేజీరియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ప్లస్. అలాంటి పొజిషన్లోకి వెళ్ళాలని ట్రై చేసే వాళ్ళకి ఇప్పుడు ఇది చాలా అనుకూలంగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి కాంబినేషన్ ఈ వారం గోచర గ్రహస్థితులు అంటే కలగజేస్తున్నాయి, మంచి రిజల్ట్స్ కలగజేస్తూ ఉన్నాయి. ఆరోగ్యం, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా చక్కగా సెటరేట్ అయ్యే టైం కూడా, అంటే ఒక మంచి మందు దొరకడం కావచ్చు, ఏదో ఒక రీత్యా ఆరోగ్యం చాలా ఉల్లాసంగా ఉంటుంది ఈ వారము. ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది. మీ తండ్రి గారితో అనుబంధం బలపడుతుంది. తండ్రి సమానమైన వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు కూడా, అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడిందనో, కూడా ఆరోగ్యం బాగోపోతే ఆరోగ్యం బాగుపడిందనో, ఇలా కొన్ని అనుకూలతలు చూడటానికి చక్కటి అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా ఈ వారం మేషరాశి వారికి అత్యుత్తమ కాలంగా, శుభకాలంగా మనం పరిగణించాలి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు నవమ స్థానం ఈ వారం చాలా బలంగా ఉంది. అష్టమ స్థానంలో మీ రాష్ట్రాధిపతి సంచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా శుక్రుడికి అష్టమ స్థానం చాలా మంచిది. ఇది మనకి పరాశర సంహితలో ఉన్నది. అష్టమ స్థానంలో కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అది పూర్తిగా అనుకూలమైన రాశి కాదు, ధనుసు రాశి. అయినా కూడా అష్టమ స్థానంలో శుక్రుడు ఎవరికైనా యోగిస్తాడు. కాకపోతే ధనుసు రాశి కాబట్టి పూర్తిగా యోగించే స్థితిలో లేడు. అయినా ఇప్పుడు ఏ విషయాల్లో మీకు ప్లస్ చేస్తున్నాడో అన్న విషయాన్ని నేను మీకు వివరిస్తాను. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలోని వారి మధ్య ఏమన్నా కలతలు ఉంటే కలతలు తొలగిపోతాయి. అలాగే ఫైనాన్షియల్గా కొంత ఊపిరి తీసుకునే సమయంగా ఈ వారం పరిగణించాలి. మరియు దాంతోపాటు మీకు ఎవరైనా సరే చాలా కాలంగా కనిపించని స్నేహితులు, అంటే చాలా కాలంగా కాంటాక్ట్ లేని స్నేహితులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వారంలో మీకు కాంటాక్ట్లోకి వచ్చి కొంత మీకు హ్యాపీనెస్ కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మీకు నవమస్థానం ఈ వారం చాలా బలంగా ఉంది. నవమస్థానం బలంగా ఉండడం వల్ల కొంతవరకు మీకు ఇక్కడ కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. ఆ అనుకూల అంశాలు ఏంటో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. పూర్వపుణ్యము కొంతవరకు ఇప్పుడు, అంటే మన జీవితంలో మధ్యలో పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే సమయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే టైము ఇప్పుడు టెంపరీగా, తాత్కాలికంగా గోచార గ్రహస్థితులు ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇది మీ పిల్లలకి ప్లస్. మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే అది ప్లస్. మీరు ఏదైనా కూడా ఒక పని అనుకొని ఆ పని పెండింగ్ పోస్ట్పోన్ చేయలేకపోతూ ఉంటే ఈ వారం అది అవ్వడానికి, అది కార్యరూపం దాల్చడానికి అవకాశం చాలా బాగా ఉంది. వ్యాపారస్తులకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ వారము. పెట్టుబడుల రీత్యా కావచ్చు, లేదా ఇంకొక కారణాల రీత్యా కావచ్చు, వ్యాపారస్తులకి ఈ వారం అయితే కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు ఉంటాయి ఈ వారము. అంటే ఏదో ఒక మంచి ఐటెం గృహోపకరణాలు కొనడానికి కావచ్చు, లేదా ఇంకొక విషయానికి కావచ్చు, ఖర్చులు ఈ వారం కొంత ఎక్కువగా ఉండే అవకాశము ఈ గోచర గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి శుభ సమయము. విద్యార్థినులకి ఇంకా చాలా మంచి శుభ సమయం, మీరు కనుక వృషభ రాశిలో పుట్టి ఉంటే. ఇవి ఈ వారం యొక్క మీ రాశి ఫలితాలు. మిథున రాశి.
మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారము శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్ర భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టాడు. గురు భగవానుడు మీకు లాభరాశిలో సంచారం చేస్తున్నాడు. చాలా మంచి వండర్ఫుల్ కాంబినేషన్ పడింది. సో శుక్ర భగవానుడు మీ రాశి మీద సంచారం అంటే ఏ విషయాన్నైనా సరే ఇప్పుడు కొంతమంది చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద విషయాన్నైనా తీసుకునే స్థాయి వరకే తీసుకుంటారు. కానివ్వండి, ఇప్పుడు ఒక బరువు మన చేతిలో పెడితే మోయగలిగినంత మోయడం వేరు. మోయలేనప్పుడు మనం పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే నేను మోయలేనని చెప్తాము. కానీ ఈ విషయం మన మైండ్కి అప్లై చేయడానికి వచ్చేసరికి మనందరం ఫెయిల్ అవుతాము. అది ఎలానో నేను చెప్తాను. ఇప్పుడు ఏదైనా విషయానికి టెన్షన్ పడుతూ ఉన్నాం అనుకోండి, ఆ టెన్షన్ విపరీతంగా పడిపోతూ ఉంటారు కొంతమంది. అంటే మైండ్ తీసుకోగలిగిన దానికంటే, మనసు తీసుకోగలిగిన దానికంటే ఒక 10 ఇంతలు ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ మనకి కొలమానం ఉండదు. ఇక్కడ మనం పట్టుకుంటాం, మనం బరువు మొయ్యలేం కాబట్టి మనకు తెలుస్తుంది. అలాగే మన మనసు, మన బ్రెయిన్ మొయ్యలేనంత బరువు కూడా మనం మధ్య మధ్యలో మోస్తూ ఉంటాం. అది తొలగించే పని శుక్ర భగవానుడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శుక్ర భగవానుడు ఇప్పుడు అందుకే కొంతమంది శుక్రబలం ఉన్న వాళ్ళు ప్రతిదీ కూడా లైట్ గోయింగ్గా, ఈజీ గోయింగ్ పర్సన్స్గా ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్లెజెంట్గా ఉంటారు, చూడటానికి సంతోషంగా కనిపిస్తారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మనసుకి కావచ్చు, మన బుర్రకి కావచ్చు పెట్టకూడని అంటే ఎంతవరకు మన గోల్స్ వరకు మనం ప్రెషర్ ఇవ్వడంలో తప్పులేదు. పనికిరాని విషయాలన్నీ కూడా చెత్తంతా క్యారీ చేసుకొని వాటికి అనవసరమైన స్ట్రెస్ ఇస్తే కొన్ని పనులు మనకి తెలియకుండా మనం నిరోధించుకున్న వాళ్ళం అవుతాము. అలా నిరోధించుకుంటే మనం లగ్జరియస్ లైఫ్, లావిష్ లైఫ్ లీడ్ చేయడానికి వెనకబడిపోతాం. అందుకని శుక్ర భగవానుడు వాటన్నిటికీ కూడా లీడ్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఈజీ గోయింగ్ నేచర్ అన్న తత్వాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ మనస్తత్వం ఎలా ఉన్నా సరే ఈ వారం శుక్ర భగవానుడు కృప మీకు బాగా ఉండడం వల్ల చాలా ఈజీ గోయింగ్ మనస్తత్వాన్ని మీకు కలగజేస్తున్నారు. ప్రతిదీ కూడా ఎంత మోతాదులో తీసుకుంటారో అంత మోతాదులోనే తీసుకుంటారు. ఇంకా ఈ విషయము మీకు శుక్రబలం బాగా ఉంది కాబట్టి మిగతా విషయాలన్నిట్లో కూడా ఈ వారం చాలా బాగా ఉంటుంది. విద్యార్థినులతో సహా కూడా అందరికీ కూడా బాగుంటుంది. స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బాడీ హీట్ అంటే మీరు థర్మామీటర్ పెట్టి చెక్ చేసుకుంటే మేబీ మీకు అందులో జ్వరం రాకపోవచ్చు, రికార్డు కాకపోవచ్చు. కానీ ఒళ్ళంతా చురుకు పోట్లు, ఒళ్ళంతా వేడిగా అగ్నిహోత్రంలాగా, అంటే కొంచెం అగ్నిహోత్రంలాగా అనిపిస్తుంది. అది తాత్కాలికమే, ఈ వారం వరకే ఉంటుందని మీరు తెలుసుకోవాలి. కొంత ఇలా రావడం కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని సరిచేసే క్రమంలో సూర్యనారాయణమూర్తి ఉన్నారు కాబట్టి స్వల్పంగా మీ బాడీలో ఉన్న వ్యర్థం ఏదైతే ఉందో అంటే అదంతా కూడా వేడి రూపంలో బయటికి, ఆవిరి రూపంలో బయటికి పంపిస్తున్నాడు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి మీకు షష్ఠ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం, సప్తమ స్థానం చాలా బాగా యాక్టివ్లో ఉంది ఈ వారము. సప్తమ స్థానంలో మీకు పరిపూర్తి రాజయోగాన్ని కలిగించే కుజ భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది నిజంగా చాలా మంచిది. మీ రాశి మీద పరిపూర్తి దృష్టి పెట్టాడు కాబట్టి వ్యాపారస్తులకి ఇది చాలా శుభకాలము. వ్యాపారం చాలా బాగా సాగడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ వారం మీరు చూస్తారు. అనుకోకుండా మీకు కొంత ధనం అందే అవకాశం ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొంత అమౌంట్, అంటే మీ జన్మజాతకం సహకరిస్తే కనుక మనీ కలిసి వచ్చే అవకాశం ఈ వారం వ్యాపారస్తులకే కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకి చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి వర్క్ ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరితోటి అంటే ఆడుతూ పాడుతూ చక్కగా మీ వర్క్ మీరు చేసుకొచ్చే విధంగా ఉద్యోగస్తులకి ఉంది. మీరు చేసే కష్టం ఏదైతే ఉందో అందరూ దాన్ని గుర్తించే క్రమంలో ఈ వారం మీరు ఉన్నారు. అందరూ అంటే మీరు చేసే ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా కూడా దానికి ఒక విలువ ఉండదు. కానీ ఈ వారం మీరు చేసే కష్టము గుర్తింపబడుతుంది. దానికి తగ్గ అవార్డ్స్, రివార్డ్స్ అందుకోవడానికి కూడా అవకాశం చక్కగా ఉంది. స్పోర్ట్స్ రంగంలో ఎవరైనా ఉంటే కనుక ఈ వారం చాలా ఉత్తమమైన సమయము. కుజుడు ఇక్కడ ఉచ్చస్థానాన్ని పొంది మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే. కాబట్టి ఏవైనా పనులు కనుక మీరు మొహమాటంతో జాప్యం చేస్తూ ఉంటే కనుక, చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటే కనుక
ఆయన ముందుకి చోచో అని పోరి ఆ పనులన్నీ కూడా చేపిస్తారు. స్వగృహ యోగానికి అవకాశం చాలా బాగా ఉంది. మీరు కనుక స్వగృహం కోసం ఏమైనా ప్రయత్నిస్తూ ఉంటే, అద్దీంటి కోసం మారాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఇది చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. కుజ భగవానుడి దీవెనలు మీకు, మంగళుడి దీవెనలు మీకు పరిపూర్తిగా ఉండడం వల్ల ఏదైనా వెహికల్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే భూమి కావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీ కావచ్చు కొనుక్కోవడానికి అవకాశం చాలా బాగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి చాలా చక్కటి శుభ సమయము. వాళ్ళు కనుక కర్కాటక రాశిలో పుట్టి ఉంటే ఎలా చూసుకున్నా సరే అన్ని సెగ్మెంట్స్ వాళ్ళకి కూడా ఈ వారం పరిపూర్తి రాజయోగం ఇచ్చే కుజభగవానుడు బలం సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఒక మంచి ప్లస్ జరుగుతుందని చెప్పాలి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం పంచమ స్థానము, షష్ఠ స్థానము చాలా బలోపేతంగా ఉంది. పంచమ స్థానం బలోపేతంగా ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే శుక్ర భగవానుడు బలం బాగా ఉన్నట్లు, కాకపోతే పంచమ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం మంచిదే. అయినా ధనుసు రాశి కాబట్టి పూర్తిగా ఆయన ఉన్నది ధనుసు రాశిలో కాబట్టి పూర్తిగా మంచి ఫలితాన్ని ఇవ్వలేడు. దీనివల్ల ఏంటంటే మీరు కనుక ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ స్థలంలో ఆడవాళ్ళతోటి మీరు ఒకవేళ ఆడవాళ్ళైనా సరే లేదా మగవాళ్ళైనా సరే కొంతమంది ఆడవాళ్ళ వల్ల మీకు కొన్ని చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మీ మీద ఏదైనా ఉన్నవి లేనివి చెప్పే అవకాశం ఉంది. సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకటి ఈ వారం కనుక అలా జరిగితే మీకు వచ్చే వారాల్లో ధనపరంగా అంటే కొంత ప్లస్ మనశ్శాంతి కూడా కలుగుతుంది. బట్ ఏదైనా ఈ వారంలో ఇలాంటిది కొంత ఉద్యోగస్తులకి మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. వ్యాపారస్తులకి, గృహిణులకి, రైతులకి, ఇంకెవరికి కూడా ఈ విషయం వర్తించదు. కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. అలాగే మీరు కనుక కాస్మెటిక్స్కి సంబంధించిన బిజినెస్లు ఏమైనా చేస్తూ ఉన్నా, లేదంటే కనుక బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉన్నా, లేదంటే బట్టల దుకాణం ఏదైనా ఉన్నా, లేదంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కావచ్చు, ఇలాంటివి బిజినెస్లు మీరు ఏమన్నా చేస్తూ ఉంటే మీకు కూడా శుక్రబలం కొంత దెబ్బతీసే అవకాశం ఉంది. కొంత మీ మీద గాసిప్స్, రూమర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కనుక ఇప్పుడు మనం తెలుసుకునే బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల రీత్యా. అలాగే మీకు షష్ఠ స్థానం బాగా బలంగా ఉంది. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజభగవానుడు మంగళుడు అక్కడ సంచారము చాలా మంచిది. ఎవరైనా ఏమన్నా రుణం కోసం ప్రయత్నిస్తూ ఉంటే రుణ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు చేసే రుణ ప్రయత్నాలతో పాటు ఏదన్నా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి మొండి చేయి చూపిస్తుంటే వాళ్ళు కూడా మీ బాకీని జమ వేసే అవకాశము ఈ వారం బాగా కల్పిస్తుంది. అసలు ఈ రెండు ఏం లేవు అనుకోండి, అప్పుడు మీరు చాలా విషయాల్లో కంప్లీట్ చేసుకుంటూ ఏం చేస్తే మీ ఫ్యూచర్కి మీరు మంచి బాట వేసుకోగలుగుతారో అలాంటి పనులు. అంటే టైము ఈ వారం చాలా ప్రొడక్టివ్గా వాడతారు, టైంని చాలా నాణ్యంగా వాడతారు. దానివల్ల ఏంటంటే అదే మనకి ఎప్పుడైనా సరే కాలం కలిసి రావాలంటే ఫస్ట్ కాలాన్ని మనం గుర్తించాలి, కాలం యొక్క విలువ తెలుసుకోవాలి. ఈ వారం కాలం యొక్క విలువ తెలుసుకోవడానికి సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే టైంని ప్రతి మినిట్ కూడా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ వేస్ట్ చేయకుండా బాగా వాడుకుంటారు. ఎప్పుడైతే మనం అలా వాడుకోవడం ప్రారంభిస్తామో సక్సెస్ అనేది స్టెప్ అవే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సీనియర్ సిటిజన్స్కి బాగా ఉంది. హౌస్ వైఫ్స్కి ఈ వారం చాలా బాగా ఉంది మీరు కనుక సింహరాశిలో పుట్టి ఉంటే. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి గృహంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో విభేదాలు అవి ఉన్నా సరే అయినా మీకు మంచి రిలేషనే ఉంటుంది. మీకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, ఇప్పుడే కదా ఇద్దరం కొంచెం గొడవ పడ్డాం, మళ్ళీ వెంటనే అంత ఒక నిమిషం కూడా వదిలి ఉండలేనంత బాండింగ్ ఈ వారం మీకు శుక్ర భగవానుడు ఆ చామ్ అనేది కలగజేస్తూ ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సఫలీకృతం అవుతుంది. ఇంటికి ఏవైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి మటుకు ఈ వారం అనుకూలంగా లేదు. అది గోల్డ్ ఆర్నమెంట్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ వారం వరకు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఈ వారం ఇలాంటివి కొనడం వల్ల ఆ కొన్న వస్తువు ఎనర్జీ మీకు మిస్ మ్యాచ్ అయ్యి ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు రావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ రిలేషన్స్ మధ్య ఏదైనా ఇబ్బందులు రావచ్చు. ఇక తప్పదు, కొనండి అవ్వదు. ఇప్పుడు మిక్సీ ఇలాంటివి ఏమైనా పాడైపోతే కొనుక్కుంది అవ్వదు, రిపేర్ చేయించుకున్నా జరగట్లేదు అని అనుకున్నప్పుడు తప్పదు అనుకుంటే తప్పించి వీలైనంత వరకు ఈ వారము ఏవి కూడా ఇంటికి పర్చేజ్ చేయకండి. ఏవి పర్చేజ్ చేసినా అది వచ్చినప్పటి నుంచి మీకు అట్లీస్ట్ ఒక 3 months మీకు
మనస్పర్ధలు కావచ్చు లేదా ఫైనాన్షియల్గా కావచ్చు కొంత ఇబ్బందులు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి గ్రోత్ అది చాలా బాగా ఉంది. మంచి కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం, మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి మీ డెస్టినీలో. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి కూడా చాలా శుభ సమయము. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి మంచి సమయము. కొన్ని మంచి డీల్స్, మంచి ప్రాజెక్ట్స్ రావడానికి కూడా అవకాశం చాలా బాగా ఉంది. విద్యార్థినులకి చక్కటి శుభ సమయము. విద్యార్థినులకి ఈ వారము అంటే చదువు అది కూడా టైం యొక్క విలువ తెలుసుకొని కరెక్ట్గా ప్రతి నిమిషాన్ని కూడా వాల్యుబుల్గా వాడుకుంటూ చదువుకుంటారు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. తులారాశిలో పుట్టిన వాళ్ళు మీ రాష్ట్రాధిపతి మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారం మీరు కమ్యూనికేషన్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు, అది మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఈమెయిల్ త్రూ కావచ్చు, ఏదైనా సరే కమ్యూనికేటివ్ రిలేటెడ్ విషయాల్లో మీకు కొంచెం అవమానం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇదివరకులో మీరు కమ్యూనికేషన్ చేసిన విషయాల పరంగా కావచ్చు, ఇదివరకులో మీరు కొంతమందికి కొన్ని విషయాలు కమ్యూనికేట్ చేసిన విషయాల్లో కూడా ఈ వారం కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శుక్రబలం ఈ వారం మీకు పూర్తిగా లేకపోవడం వల్ల ఈ విషయాలన్నీ జరగడం తటస్థించవచ్చు. ఫోన్లో కొంత ఆర్గ్యుమెంటేటివ్గా ఫోన్లో కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, కొంత ఆర్గ్యుమెంటేటివ్ మీ మనశ్శాంతిని కొంత భంగపరుస్తుంది. అయితే ఒక మంచి పాయింట్ ఏంటంటే మీకు చతుర్థ స్థానం చాలా బలంగా ఉంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇంటికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే టైము. మీకు నవమాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏది ఎలా ఉన్నా సరే రాత్రికి కరెక్ట్గా సరిగ్గా తిండి మరియు నిద్ర ఈ రెండు కూడా చాలా బాగా ఉంటాయి ఈ వారం అంతా కూడా. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది. అలాగే అనుకూలంగా ఉంది. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. మీరు కనుక ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ వారము ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది. మీ తల్లిగారి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే కనుక ఈ వారం అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టడానికి చక్కటి అవకాశం ఉంది. మీ సిబ్లింగ్స్ అంటే మీకు కనుక తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళతోటి మీకు కొంత మనస్పర్ధలు కూడా రావడానికి అవకాశం ఉంది. మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోతే కనుక మీ నేబర్స్ తోటి కావచ్చు, మీ కొలీగ్స్ తోటి కావచ్చు, మీ వయసుతో సమానమైన మీ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఏదైనా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయడానికి ఈ వారం పూర్తిగా అనుకూలంగా లేదు. సో అంటే ఇది మనం ఇండైరెక్ట్గా చూస్తే కనుక జాబ్ చేంజ్కి అనుకూలంగా లేదనే చెప్పాలి. వ్యాపారస్తులు కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ మీద సైన్ చేయాల్సి వస్తే కనుక 1-2 సార్లు చెక్ చేసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం ఈ వారము. అంటే వాళ్ళకి అదృష్టము చాలా బాగా ఉంది ఈ వారము. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు చాలా బాగా ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా చక్కటి శుభ సమయం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి చక్కగా తృతీయ స్థానంలో ఉన్నాడు. మీ రాశి నుంచి ఆయన తృతీయ స్థానంలో ఉంటూ ఉచ్చ పొంది ఉన్నాడు. సో కమ్యూనికేషన్ విషయాల్లో మీరు కనుక కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే లేదా హార్డ్వేర్ రంగంలో ఉంటే ఇది చాలా చక్కటి శుభ సమయము. అలాగే సేల్స్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా మీరు చేసే బిజినెస్లో కావచ్చు కలిసి రావడానికి. ఎందుకంటే బిజినెస్ కూడా ఇండైరెక్ట్గా మార్కెటింగ్ స్కిల్స్ ఉంటేనే బిజినెస్ బాగా సాగుతుంది. కాబట్టి ఇలాంటి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి అవకాశం ఉంది. మీరు కనుక ప్రయత్నం చేస్తే కనుక ఉన్న చోట కావచ్చు లేదా కొత్తగా బయట కావచ్చు రావడానికి చాలా చక్కటి శుభ సమయము. ఏదైనా ఎవరితోటైనా మీకు శత్రుత్వం ఉంటే కనుక ఈ వారము తొలగించుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయడానికి చాలా మంచి శుభ సమయము. అంటే మీరు మళ్ళీ వాళ్ళతోటి అంత పునరుద్ధరించుకోవాలి, అంత బ్యాక్ టు నార్మల్ తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వారం చాలా చక్కటి శుభ సమయం. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి.
వీటితో పాటు గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి చాలా మంచి శుభ సమయం. మీరు కనుక రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. అన్నదాతలకి ఈ వారం బాగా ఉంది. మీకు మీ తమ్ముడు మీ చెల్లెలు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు కనుక ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ నుంచి ఈ వారము ఆ ఇబ్బందులు తొలగిపోయింది అనని ఒక వార్త అందజేస్తారు. లేదా ఒకవేళ వాళ్ళ పట్ల మీకు ఏమైనా అసంతృప్తి ఉంటే అది తొలగిపోతుంది. లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయినా సరే వినడానికి అవకాశం ఈ వారము చక్కగా గోచర గ్రహస్థితులు చక్కగా సూచిస్తున్నాయి. అలాగే మీకు అష్టమాధిపతి మరియు లాభాధిపతి అయిన బుధ భగవానుడు కుజుడితోటి మీ రాష్ట్రాధిపతితో కూడి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కీలక నిర్ణయాలు కాకపోతే ఒక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏదైనా ఫైనాన్షియల్కి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు అది సెకండ్ ఒపీనియన్ మీ ఇంట్లో పెద్దలను అడుగుతారా, లేదా మీకు తెలిసిన వాళ్ళని అంటే మంచి మెంటర్గా మీరు భావించే వాళ్ళని అడుగుతారా? ఎవరినైనా అడగడం ఇంపార్టెంట్. ఎందుకంటే బుధ భగవానుడు మీకు ఫైనాన్సెస్ ఇస్తున్నాడు. అలాగే బుధ భగవానుడు ఆకస్మిక మార్పుల్ని కూడా సూచిస్తూ ఉంటాడు మీకు లైఫ్ లాంగ్. ఆ బుధ భగవానుడికి సంబంధించిన రాశులు అన్నీ కూడా డ్యూయల్ సైన్స్, దిశోభావ రాశులు. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం కాంక్రీట్ చేసుకోవడానికి ముందుగా ఒకళ్ళని ఇద్దరిని కనుక్కొని ఇది రైటా కాదా అని అప్పుడు మీరు కాంక్రీట్గా డెసిషన్ తీసుకోవడం సర్వత్రా శ్రేయోదాయకం. జనరల్గా ఎప్పుడు వర్తించే పాయింట్ ఈ వారం ఇంకా కొంత ఎక్కువగా వర్తిస్తుంది. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు చక్కగా అంటే గత కొంతకాలం నుంచి గురు భగవానుడు మీరు కొంత ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్స్ అయితే మీకు వచ్చాయి. గురుబలం పెరగడం వల్ల రాహు భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలోకి వచ్చాడో, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి సెట్ అయింది ఇంకొకటి వచ్చిందా అన్నట్లు కూడా కొంత స్వల్పంగా ఉంది. బట్ అది కూడా గురుబలం వల్ల సర్దుమణిగిపోతుంది. అంత ఇదివరకు మీద మనం పోలిస్తే అంత ఎక్కువగా కూడా లేదు. ఈ వారం మీకు శుక్ర భగవానుడు మీ రాశిలోనే సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడు లాభాధిపతి అవుతూ మీ రాశిలో సంచారం చేయడం అన్నది నిజంగా చాలా శుభ సంకేతం. ఇది ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయము. మీకు రిలేషన్ లబ్ధి కూడా కనిపిస్తుంది. ఎవరితోటైనా కనుక మీకు మంచి రిలేషన్, కొత్త వ్యక్తుల పరిచయము, దాని ద్వారా మంచి ట్రాన్సాక్షన్స్ జరగడం, ఇలాంటి వాటన్నిటికీ ఈ వారం చక్కటి స్కోప్ ఉంది. ఎవరితోటైనా మీకు రిలేషన్ సరిగ్గా బాగోలేదని మీరు బాధపడుతూ ఉంటే ఆ రిలేషన్ అంతా కూడా చక్కగా సెట్ రైట్ అవ్వడానికి ఈ వారము శుక్ర భగవానుడు మీకు చక్కగా వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. మీకు ఏమన్నా కోర్టు కేసులు ఉంటే అవన్నీ కూడా మీకు వాయిదాలగడానికి, లేదా ఏమైనా డిస్ప్యూట్స్ ఎవరితోటైనా ఉంటే కనుక చిన్న మనస్పర్ధలు, వివాదాలు ఉంటే అవన్నీ తొలగిపోవడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఈ వారం కొన్ని మంచి క్లోత్స్ పర్చేజ్ చేస్తారు, బట్టలు పర్చేజ్ చేస్తారు. ఈ వారం కొనుక్కున్న బట్టలు డెఫినెట్గా మీకు అంటే కొన్ని దుస్తులు మనకి సెంటిమెంట్ అవుతాయి. అలా ఈ వారం మీరు కొనుక్కునే దుస్తులు మీకు డెఫినెట్గా సెంటిమెంట్ అయ్యే విధంగా మంచి ఎనర్జీస్ని క్యారీ చేస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానం ఈ వారం మీకు చాలా బలోపేతంగా ఉంది. ద్వితీయ స్థానం బలోపేతంగా ఉండడం వల్ల ఒక మంచి శుభవార్తను మీరు ఫోన్లో వింటారు, లేదా మీరు మీ జీవితంలో ఒక మంచి శుభకార్యానికి సంబంధించిన కావచ్చు ఏదైనా ఒక హ్యాపీ న్యూస్ అందరితో షేర్ చేసుకోవడము ఈ వారం తటస్థిస్తుంది. అలాగే మీకు సప్తమాధిపతి మరియు దశమాధిపతి అయిన బుధ భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సో మీరు కొంత ఈ వారం దిష్టి దోషాలకి కూడా లోనయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ హ్యాపీ న్యూస్ని, మీ ఆనందాన్ని ఎవరితో షేర్ చేసుకుంటున్నారు అన్నది ఒకటి. వాళ్ళు మీ వెల్ విషెస్ అయితే కనుక డెఫినెట్గా మీరు షేర్ చేసుకోవడం వల్ల ఆ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది. ఒకవేళ వెల్ విషెస్ కాకపోతే కొంత పౌచ్ చేయండి, మొత్తం అయ్యాక చెప్దురు కానీ. ఎందుకంటే ఈ వారం దిష్టి దోషాలు ఆపాదించడానికి ఈ వారం మీకు దిష్టి తగలటానికి అవకాశం కొంత ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే పగటిపూట నిద్ర బాగా వస్తుంది ఈ వారం. మీరు పగలు నిద్ర అవాయిడ్ చేయాలి. మీకు తెలియకుండానే కూర్చుండగానే ఏ పనిలో ఉన్నా సరే కునికిపాట్లు వస్తూ ఉంటాయి. ఇది మీ పనిని కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. అస్సలు ఒకవేళ మీరు పగలపూట మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు ఉన్న వాళ్ళైనా సరే ఈ వారం వరకు ప్రయత్నపూర్వకంగా దాన్ని మీరు నియంత్రించుకుంటే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు భగవంతుడు మీకు కలగజేస్తాడు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మీ రాశి వాళ్ళకి ప్రసాదించే వరాలు.
మకర రాశి. మకర రాశి మీ రాశిలోనే సూర్యనారాయణమూర్తి ఆయన దివ్య తేజస్సుని, ఆయన బంగారు పాదాన్ని మోపారు. సో, మీకు కొంత ఇప్పుడు అంటే దివ్య తేజస్సుని ఆయన ప్రసాదించినా సరే, లోపల కొంత ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది. దశమ స్థానంలో సూర్యనారాయణమూర్తి మంచి దిగ్బలాన్ని కలిగి ఉంటాడు. అంత బాగానే వెళ్తుంది, అంత సజావుగానే వెళ్తూ ఉంటుంది, అంత హ్యాపీగానే ఉంటుంది. కానీ లోపల ఏదో తెలియని ఒక చిన్న భయము, అది మీ వరకే తెలుస్తుంది. ఆ చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దానికి కారణం కూడా మీకు అర్థం కాదు. అంతా బాగానే ఉంది కదా, ఎందుకు ఇన్సెక్యూరిటీ అని. అది పిల్లల విషయంగా కావచ్చు, లేదా మీ మ్యారిటల్ లైఫ్కి సంబంధించింది కావచ్చు, లేదా మీ వృత్తి వ్యాపారాలకి సంబంధించిన విషయం, ఏ విషయమైనా సరే అది కొంత అవకాశం ఉంటుంది. ఏది ఎలా ఉన్నా సరే ఈ వారం చాలా చక్కటి నిద్ర పడుతుంది. మీకు మంచి స్వప్నాలు కూడా మీకు ఈ వారం తటస్థిస్తాయి. ఈ వారం మీకు వచ్చే ప్రతి స్వప్నము కూడా మీ జీవితానికి, అంటే మీ ఫ్యూచర్లో జరగబోయే విషయము స్వప్న రూపంలో మీకు రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం మీరు శుక్రుడు మీకు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా మంచిది. 12వ రాశి శుక్ర భగవానుడికి ఉచ్చ స్థానం. అంటే మనం న్యాచురల్గా 12వ రాశి శుక్ర భగవానుడికి ఎగ్జాల్టేషన్ పాయింట్. ఇప్పుడు మనం కాలపురుషుడు కుండలిలో అయితే మీనరాశి, మీ మకర రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఆయన సంచారం చేయడము చాలా మంచిది. అంటే చక్కటి నిద్ర పట్టడం, నిద్రలో మీరు చాలా మంచి మంచి కళల్ని చూడటం, ఆ కళలన్నీ కూడా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు వచ్చే ముందు మనకి కొన్ని సంకేతాలు శకున శాస్త్ర రూపంలో కావచ్చు, స్వప్న రూపంలో కావచ్చు మనకి పంపిస్తూ ఉంటుంది. అలా ఈ వారం మీకు పంపించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. పడుకునే ముందు అమ్మవారిని ధ్యానిస్తూ పడుకోండి. పడుకునేప్పుడు అంతా కూడా మీరు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ ధ్యానిస్తూ పడుకోండి. చాలా చక్కటి శుభ ఫలితాలను మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు పడుకునేప్పుడు ఏదైనా మీకు ఫ్యూచర్కి సంబంధించింది మీకు ఏదైతే ఉందో, అంటే ఇది జరిగితే బాగుంటుంది, నేను ఇంకా గ్రో అయితే బాగుంటుంది, ఇలాంటి కోరికలు ఏవైనా ఉంటే కనుక పడుకునేప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఆ విషయాలు చర్చించడం కావచ్చు, లేదా మీరు మనసులో అనుకోవడం వల్ల కూడా మీరు అనుకున్న కోరికలన్నీ తీరడానికి అవకాశం చక్కగా ఉంది. మీకు నిద్ర సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకుంటే రాబోయే రోజుల్లో మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మకర రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి, కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి 12వ స్థానం మరియు 11వ స్థానం చాలా బలంగా ఉంది ఈ వారము. 12వ స్థానంలో మీకు సప్తమాధిపతి సంచారము, అలాగే మీకు పంచమాధిపతి సంచారము, అలాగే కుజ భగవానుడు కూడా సంచారం జరుగుతూ ఉంది. అంటే దశమాధిపతి మరియు తృతీయాధిపతి. ఇది ఉద్యోగస్తులకి కొన్ని ఖర్చుని సూచిస్తుంది. ఉద్యోగస్తులకి స్థానచలన సూచన కూడా కొంత కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకి సడన్గా ఏమన్నా ప్రయాణాలు జరగడానికి అవకాశం కొంత కనిపిస్తూ ఉంది. ఒకవేళ వ్యాపారస్తులకి ప్రయాణం కాకపోతే కనుక ఏదైనా బిజినెస్ పరంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెరగడానికి, ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి కూడా కొంత స్వల్పంగా అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మీకు కనుక యంగర్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు కనుక మీకు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకైనా సరే పర్సనల్ లైఫ్లో కొన్ని ఖర్చులు జరగడానికి అవకాశం ఉంది. ఈ వారం మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చక్కటి శుభవార్తలు వివాహరీత్యా వినడానికి అవకాశం చక్కగా ఉంది. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం కొంత డబ్బు ఖర్చు కనిపిస్తుంది, కానీ ఖర్చుకు మించిన ఇన్కమ్ కూడా వస్తుంది. అలాగే మీరు వైవాహిక జీవితం బాగుంటుంది. శుక్ర భగవానుడు మీకు లాభస్థానంలో సంచారం చేయడం అనేది చాలా మంచిది. కాకపోతే లాభస్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్న లాభ రాశి ధనుసు రాశి అవ్వడం వల్ల పూర్తిగా అనుకూలంగా శుక్ర భగవానుడికి ఆ రాశి కాదు. బట్ అయినా మీ రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి చాలా మంచి శుభకాలం అని చెప్పాలి. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే మీకు అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ ఉంటే వాళ్ళతోటి చక్కటి రిలేషన్ ఉంటుంది. వాళ్ళ నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది, లేదా వైసా వర్సా మీరైనా సరే ఏదైనా ఒక గుడ్ న్యూస్ వాళ్ళకి షేర్ చేసే అవకాశము ఇలా ఉంది. అలాగే శుక్ర భగవానుడు కాబట్టి శుక్ర భగవానుడు కళత్రాన్ని సూచిస్తాడు. ఈ వారం మీ కళత్రానికి ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి బాగుంటుంది, మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి గారికి బాగుంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. మీరు కనుక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే కనుక ఈ వారం మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కొంచెం 1-2 సార్లు పరిశీలించి చేయాలి.
సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కావచ్చు, లేదంటే ఏదన్నా ఒక విషయంలో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ వారం కొంచెం జాగ్రత్తతోటి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం లాభస్థానం చాలా బలంగా ఉంది. దశమ స్థానం బలంగా ఉంది. దశమ స్థానం బలంగా ఉన్న శుక్ర భగవానుడు ఇక్కడ పూర్తిగా యోగించే స్థానంలో లేడు. ధనుసు రాశి కాబట్టి అది పూర్తిగా యోగించే స్థానంలో లేడు. కాబట్టి మీరు కనుక ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగంలో మీకు తోటి ఆడవాళ్ళతోటి కొన్ని అవమానాలు ఇలాంటివి జరగడానికి కొంత ఛాన్స్ ఉంది. ఈ విషయంలో కొంత మీరు జాగ్రత్త వహించాలి. అలాగే ఒకవేళ ఉద్యోగస్తులు కాకపోతే మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేయచ్చు. కేవలంగా ఉద్యోగస్తులకే ఈ విషయం వర్తిస్తూ ఉంది. మీకు తెలిసిన ఆడవాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటే ఈ వారం వాళ్ళు దాంట్లోంచి క్యూర్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల రీత్యా. ఇక మీకు లాభస్థానం చాలా బలంగా ఉండడం వల్ల అండ్ మీరు ఫోన్లో ఎవరితోటి మాట్లాడుతున్నా కూడా కొంచెం ఈ వారం వీలైనంత వరకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాట్లాడడమే ఉత్తమము. దానికి మించి మీరు ఫోన్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, లేదా ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనుక మీరు ఎక్కువగా మాట్లాడితే అది మీకు తర్వాత డిస్టర్బెన్సెస్ని కొన్ని చికాకుల్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరము. మీకు లాభస్థానం ఈ వారం చాలా బలంగా ఉంది. మీకు షష్టాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ద్వితీయ నవమాధిపతి అయిన మంగళుడు కూడా మీకు లాభస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. సో చతుర్థ సప్తమాధిపతి అయిన బుధ భగవానుడితో కూడి వీళ్ళిద్దరు సంచారం అనేది కొన్ని విషయాల్లో ప్లస్, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్లస్ ప్రోగ్రెషన్. అలాగే మీకు మాతృ సౌఖ్యం బాగా ఉంటుంది. మీరు కనుక ఏదైనా ఒక ఇంటి కోసం రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే కొంతమంది మార్టిగేజ్ లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కనుక మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఈ వారం ఆ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగడానికి సఫలీకృతం అవుతుంది. అలా కాకుండా మీరు కనుక ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, లోన్ తీసుకోవాలనుకుంటున్నా, లేదా కారుకి లోన్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా సరే ఇలాంటి డొమెస్టిక్ లోన్స్ కోసం మీరు వెళ్ళాలని అనుకుంటే కనుక ఈ వారం టైం అనుకూలంగా ఉంది. తండ్రి నుంచి ఏదైనా మీకు లబ్ధి కలగడానికి అవకాశం బాగా ఉంది. తండ్రి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి కావచ్చు, ఇలాంటివి, లేదంటే మీ తండ్రి గారికి ఏదైనా ఒక అంశంలో కలిసి రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతుంది. మీకు మీ అధికారులతోటి చాలా చక్కటి సంబంధాలు ఈ వారం ఉంటాయి. మీరు ఉద్యోగస్తులైతే అంటే ఎవరు ఏది ఎలా చెప్పినా సరే అధికారుల యొక్క అండదండ మీకు చాలా బాగా ఉంటుంది. మీరు రాజకీయంలో ఉంటే కనుక మీకు కూడా ఇది చాలా చక్కటి శుభకాలం అనే మనం పరిగణించాలి. ఎందుకంటే లాభస్థానంలో సూర్యనారాయణమూర్తి ఆయన దివ్య తేజస్సును మొత్తం ఉంచారు. కాబట్టి రాజకీయంగా లబ్ధి కూడా ఈ వారం కనిపిస్తూ ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి, ఈ వారం వీలైనంత వరకు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, అలాగే బుధ భగవానుడితోటి కూడి సంచారము, ఇక్కడ కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే రవి బుధులు కలిస్తే చాలా మంచిది. బుధ భగవానుడు విష్ణుమూర్తి. ఈ వారం అంతా కూడా శ్రీరామనామాన్ని జపించడం, శ్రీరామనామాన్ని ధ్యానించడము, వీలుంటే కనుక రామాయణం అలాంటి గ్రంథాలు చదవడం, ఇలాంటివి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇదేమి చేయడానికి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఈ చిన్న నామాన్ని కనుక జపిస్తే, ఎందుకంటే బుధాదిత్య యోగం స్ట్రాంగ్గా లేకపోయినా కూడా దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ నామాన్ని కనుక మనం ఈ వారం అంతా జపిస్తే కనుక ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. ఆ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ.
మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ నామాన్ని ప్రతిరోజు ఒక మాలగా అంటే 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు 21 సార్లు చదువుకున్నా మంచిదే. మీరు ఏ పని చేస్తున్నా మనసులో ఈ నామాన్ని ఇంత అని సంఖ్య లేకుండా జపించుకుంటూనే వెళ్ళొచ్చు. మీరు కంప్యూటర్లో వర్క్ చేస్తున్నారు, మనసులో ఈ నామాన్ని జపించుకుంటూ ఉండొచ్చు. మీకు కనుక ఇది కాలపురుషుడు కుండలిలోంచి కేంద్ర స్థానంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇది కొంత బలం అంటే పూర్తిగా బలం లేకపోయినా బలం ఉన్నట్లే. మీ జన్మజాతకంలో కనుక బుధాదిత్య యోగం ఉంటే ఇప్పుడు ఇంకా ఈ నామాన్ని పట్టుకోవడం వల్ల ఇంకా అది ప్లస్ అవుతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ విపరీతంగా వస్తాయి బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి. ఈ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. సకల శుభాలు, సకల సన్మంగళాలు కూడా మీ జీవితంలో ఆహ్వానించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.